కాళేశ్వరం కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనుంది. ఇరుపక్షాల వాదనల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారని కోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనుంది. ఇరుపక్షాల వాదనల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారని కోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. కుమార్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలోనే ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అయితే ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఏదైతే అవాస్తవం అంటూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకూడదంటూ కూడా ఇటు హైకోర్టుకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇటు హరీష్ రావు కూడా ఏదైతే ఒక విడివిడిగా పిటిషన్ అయితే దాఖలు చేసిన నేపథ్యంలోని దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగింది. ఈ రోజు మరొకసారి దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగనుంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం సంబంధించి అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,00,000 కోట్ల వ్యయంతో ఇటు అనేక బ్యారేజీలతో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కట్టారు. దీనికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై పిటిషన్లు హైకోర్టులో అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే విచారణ కూడా నిన్న జరిగింది. 2 పిటిషన్లు కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. 5 అంశాలు ఏదైతే ప్రేమల్ గా పిటిషన్లు అయితే పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే కేసీఆర్ తరఫున లాయర్ ఏదైతే దీనికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం కొన్ని హైకోర్టుకు అయితే వినిపించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు. కాళేశ్వరం కమిషన్ నియమిస్తూ గత ఏడాది జీవోను కొట్టేయాలని ఇటు కేసీఆర్ హరీష్ రావు కూడా కోరడం జరిగింది. తమకు ఏదైతే కమిషన్ నివేదికను ఇవ్వలేదని కేసీఆర్ అలాగే హరీష్ రావు కూడా సేమ్ దాంట్లో పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలోనే యాక్ట్ సెక్షన్ 8B 8C నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ లో ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ కూడా ఇటు పిటిషన్ లోని సుందరం వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ని అప్రదిష్ట పాలు చేయడానికి ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఏదైతే ఏకపక్షంగా రూపొందించారంటూ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదికను రూపొందించారంటూ కూడా వివరించారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పిల్లర్ పొంగిందని వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగా కూలిందని కూడా ఆయన తెలపడం జరిగింది. ముఖ్యంగా కూలిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో
ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇటైతే దీనికి సంబంధించి హైకోర్టు అయితే వివరించారు. ముఖ్యంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదంటూ కూడా న్యాయవాది సుందరం కూడా తెలపడం జరిగింది. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని, నివేదికను కూడా కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదని న్యాయవాది సుందరం వెల్లడించారు. పిసి ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని ఆయన అయితే తెలపడం జరిగింది. రాజకీయంగా ఏదైతే నష్టం చేకూర్చేలాగా ఈ నివేదిక రూపొందించారంటూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో దీనిపై ఏదైతే ఒక వాదన కూడా వినిపించడం జరిగింది. ముఖ్యంగా పిటిషనర్లు కేసీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఏదైతే ఈ సుదర్శన్ అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. ముఖ్యంగా ఏదైతే 60 పేజీల నివేదికల ఆధారంగా పిసి ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందంటూ కూడా ఏదైతే ఇటు సుదర్శన్ వెల్లడించారు. అసెంబ్లీలో చర్చించిన తదుపరి చర్యలు తీసుకునేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యంగా ఏజీ కూడా వివరించడం జరిగింది. అసెంబ్లీలో చర్చించే వరకు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున ఏజీ లాయర్ కూడా సూచించారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలంటూ కూడా ఇటు ఏజీ కూడా కోరడం జరిగింది. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వలేదని, పిటిషన్లు తప్పు పట్టడం చెల్లదంటూ కూడా ఇటు ఏజీ అయితే పేర్కొన్నారు. ఏజీని మరోసారి హైకోర్టు అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వర కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, అలాగే దీనికి సంబంధించి అంటే నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అని కూడా అసెంబ్లీలో దీనికి సంబంధించి ప్రశ్నించాం. అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారంటూ కూడా ఏదైతే హైకోర్టు అయితే ప్రశ్నించింది. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి మరొకసారి ఈ రోజు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. తర్వాత తదుపరి దీనికి సంబంధించి ఎలాంటి హైకోర్టు నిర్ణయిస్తుంది అన్నది మనం అయితే వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.